హైదరాబాద్ మహానగర విస్తరణకు తెలంగాణ సర్కార్ సమాయత్తమవుతోంది. హైదరాబాద్ సిటీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే 25 ఏళ్ల కోసం మాస్టర్ ప్లాన్ కు హెచ్ఎండిఏ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి వచ్చే 3 నుంచి 4 నెలల్లో ముసాయిదా విడుదల చేసేందుకు హెచ్ఎండిఏ సన్నాహాలు చేస్తుంది. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ విడుదల తర్వాత ఆయా జిల్లాలు, మండల స్థాయిల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనుంది తెలంగాణ సర్కార్. ఈ ప్రక్రియ మొత్తం సుమారు 3 నెలల పాటు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండిఏ ముసాయిదా మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేర్పులు పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ ను ఆమోదిస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఈ ఏడాది చివరిలో కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని హెచ్ఎండిఏ అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050కు ముమ్మర కసరత్తు. హైదరాబాద్ దశ మార్చనున్న మాస్టర్ ప్లాన్. కొత్త మాస్టర్ ప్లాన్ లో ప్రజా రవాణా, నీటి వనరులు, పెట్టుబడులకు ప్రాధాన్యం. ఈ ఏడాది చివర్లో అమల్లోకి తెచ్చే లక్ష్యంతో సర్కార్. హెచ్ఎండిఏ పరిధిలోకి 11 జిల్లాలు, 6 నుంచి 10కి పైగా పెరగనున్న జోన్లు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో 5 మాస్టర్ ప్లాన్లు అమల్లో ఉన్నాయి. పాత మున్సిపాలిటీ, జీహెచ్ఎంసీ, ఎయిర్పోర్ట్ అథారిటీ, సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ, విస్తరిత ప్రాంతాల అభివృద్ధి ప్లాన్ 2023 ఉన్నాయి. అయితే పలు ప్రాంతాలు 2 మాస్టర్ ప్లాన్ల పరిధిలోకి వస్తూ ఉండడంతో రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 2030 మాస్టర్ ప్లాన్ లో తప్పుల కారణంగా అనేక ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఆశించిన స్పీడ్ లో జరగడం లేదు. ముఖ్యంగా ఎన్ఓసీల కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ జనం ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. దీన్ని గమనించిన రేవంత్ సర్కార్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050కు శ్రీకారం చుట్టింది. గూగుల్ మ్యాప్లు, స్థానిక రెవెన్యూ మ్యాప్లు, గ్రామాల మ్యాప్లు, ఎన్జీఆర్ఐ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ తీసుకొచ్చి కొత్త సాంకేతిక విధానంతో తప్పులకు ఆస్కారం లేకుండా కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందించడానికి కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. ఇక నుంచి ఒకే మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ఆయా స్థానిక సంస్థలు, ఇతర అథారిటీలు తమ ప్రణాళికలు రూపకల్పన చేయనున్నాయి. హెచ్ఎండిఏ విస్తరిత ప్రాంతంలో 2050 వరకు ఎలాంటి సౌకర్యాలుండాలి? రహదారుల అనుసంధానం నుంచి రెసిడెన్షియల్ జోన్లు, పారిశ్రామిక జోన్లు, అర్బన్ రోడ్లు, గ్రీన్ జోన్లు, గ్రిడ్ రోడ్లు ఎక్కడెక్కడ ఎంతెంత ఉండాలన్న విషయాన్ని మాస్టర్ ప్లాన్ లో అధికారులు పొందుపరచనున్నారు. మహానగర విస్తరిత ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని 2030 అవసరాలకు అనుగుణంగా 2008లో హెచ్ఎండిఏ ప్లాన్ రూపకల్పన చేసింది. అయితే అప్పట్లో క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శలు రావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ ప్లాన్ హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని భావించిన తెలంగాణ సర్కార్ కొత్త మాస్టర్ ప్లాన్ కు కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ కొత్త మాస్టర్ ప్లాన్ లో అన్ని రకాల జోన్లను పెంచనున్నారు. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 10కి పైగా పెంచడంతో పాటు అదనపు సిబ్బందిని నియమించేందుకు హెచ్ఎండిఏ కసరత్తు చేస్తుంది. ఈ కొత్తగా వచ్చే మాస్టర్ ప్లాన్లో రోడ్ల విషయంలో అయితేనేమి, ఈ చెరువుల విషయంలో అయితేనేమి, అట్లాగే గ్రీన్ బెల్ట్ పెట్టే విషయంలో అయితేనేమి కూడా రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం జాగ్రత్తగా చూసి పెడితే బాగుంటుంది. అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్, అట్లాగే స్టోమ్ వాటర్ సిస్టమ్, ఇవి కూడా పకడ్బందీగా ముందే చక్కగా సాధ్యాసాధ్యాలు చూసుకుని దాని ప్రకారం మాస్టర్ ప్లాన్లు తయారు చేసినట్టయితే చాలా బాగుంటుంది. దీని మీద 1కి 2 సార్లు ప్రభుత్వం ఎక్సైజ్ చేసిన తర్వాతే దాన్ని బయటికి రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. హైదరాబాద్ మహానగర ప్రణాళిక 2030లో 7 జిల్లాల పరిధిలో మాత్రమే ఉండగా కొత్త మాస్టర్ ప్లాన్ ను రీజనల్ రింగ్ రోడ్డు దాటి విస్తరించనున్నారు. కొత్తగా 4 జిల్లాలు, 12 మండలాలు హెచ్ఎండిఏలో చేరనున్నాయి. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేటతో పాటు కొత్తగా నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్లు పలు మండలాలను చేర్చబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 74 మండలాలు ఉండగా వాటి సంఖ్య 100 దాటబోతుందని సమాచారం. ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హెచ్ఎండిఏ దాదాపు 13,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనున్నట్లు తెలుస్తుంది. వచ్చే 50 సంవత్సరాలు ఎంత పెరుగుతుందో దానికి తగ్గట్టుగానే వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ప్యూర్ వాటర్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే దానికి తగ్గట్టుగా ఇప్పుడు వేస్తే, అట్లా రోడ్ల విషయంలో కానీ ఇవన్నీ దానికి తగ్గట్టుగా వేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే సిటీ అంతా కూడా ఇవాళ
మన హైదరాబాద్కి 100 కిలోమీటర్ల వరకు కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఏదో హడావుడిగా చేసేసామనే దాని కాకుండా ఒకటికి 4 సార్లు ఎక్సైజ్ చేసి అధికారులని దీన్ని రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. హెచ్ఎండిఏ కొత్త మాస్టర్ ప్లాన్ లో ప్రజా రవాణా, నీటి వనరులు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య రేడియల్, గ్రిడ్ రోడ్లు, అంతర్గత రహదారుల అభివృద్ధి, మెట్రో సేవల విస్తీర్ణకు ప్రాధాన్యం కల్పించనున్నారు. జాతీయ రహదారులు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో అనుసంధానం, జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణాను పటిష్టం చేసేందుకు మొబిలిటీ ప్లాన్ లో వివిధ సూచనలు ఇవ్వనున్నారు. పారిశ్రామిక కారిడార్లు, వర్క్ ఫోర్స్, కొత్త పరిశ్రమల స్థాపనకు కావాల్సిన మౌలిక వసతులు, ఇలా ఆర్థికంగా పురోగతి సాధించడానికి కావలసిన అన్ని అంశాలను ప్లాన్ లో పొందుపరచనున్నారు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2025లో ఇప్పటి నుంచే వచ్చే 25 ఏళ్లకు తగినటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 3600 చెరువుల ఆక్రమణకు గురికాకుండా బ్లూ అండ్ గ్రీన్ పేరుతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు.